యూకే ప్రధాని ఏం చేస్తున్నాడు? చాలా ముఖ్యమైన ఒక బిల్ పాస్ చేస్తున్నాడు యూకే గవర్నమెంట్లో. ఏం పాస్ చేశాడని అడిగినట్లయితే, అంటే 18 ఏళ్లు దాటిన ప్రతి అడల్ట్ కూడా ఒక డిజిటల్ ఐడి కలిగి ఉండడం ఆవశ్యకమని చెప్పి ఉన్నాడు. అంటే మనకి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 16 నుండి 18 వచనాల్లో అందరి కుడి చేతి మీద నొసటి మీద అని చెప్తారు కదా, అటువంటి ఒక చిప్ కాన్సెప్ట్ని తేబోతున్నారు, డిజిటల్ ఐడి. ఇది ముందుగానే అమలు చేయబడి స్వీడన్ దేశంలో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వారు జరిగిస్తూ ఉన్నారు. కొన్ని చోట్లనైతే ఇది అఫీషియల్ చేయాలని చెప్తున్నారు. 2010లోనే దీనిని గూర్చిన విషయాలు భారత పత్రికల్లో వచ్చాయి. అంటే చేతిలో నొసటిలో ఇటువంటి చిప్ వేస్తారు అనేటువంటి కాన్సెప్ట్ 2010లోనే వచ్చింది. ఇప్పుడు మన కంటికి ముందుగా అఫీషియల్గా అనౌన్స్ చేయబడింది. అంటే ఇక్కడ ఆరంభమవుతూ ఉంది. 18 ఏళ్లు దాటిన వారికి ఇంప్లాంట్ చేయడానికి ఆరంభమయ్యాయి. హఠాత్తుగా చూడండి, ఒక యుద్ధం వస్తుంది, కొలాప్స్ అవుతుంది. ఇందులో ఏమవుతుందని అడిగితే, ఈ యుద్ధము ముగింపులో గొప్పగా ప్రాణనష్టం కలుగుతుంది. అలా నాశనమైన తర్వాత మిగిలిన వారి జనాభాను లెక్కించడానికి, వారిని ఒక క్రమంలోనికి తేవడానికిని, దానితో వారిని పర్యవేక్షణలోకి తేవడానికి ఈ చిప్ని మేము ఉపయోగిస్తున్నామని చెప్పి ఇప్పుడు తెచ్చిన ఆ డిజిటల్ ఐడిని ప్రపంచమంతటికీ ఇది మార్చడం అవుతుంది. ఇప్పుడే అది ప్రజల్లో అమలు కావడం అయ్యింది. ముందుగానే ప్రజలు దాన్ని అంగీకరించే మనోస్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా ప్రభుత్వం చెప్పింది. ఇందులో చెప్పదగ్గ విషయమేంటంటే, ప్రపంచానికే బైబిల్ తీసుకెళ్లిన వాళ్ళు ఈ ఇంగ్లాండ్ వారే. ఆ బైబిల్లోనే ఈ విషయం రాయబడింది. అంటే చేతిలో నుదుట్లో వేయబడుతుందని. కానీ అక్కడ ఒక వ్యతిరేకత కూడా లేదు. దేనికో వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇటువంటిది ఒకటి బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే, అక్కడ ఒక చట్టాన్ని అమలు చేయకముందు అక్కడ రాజు దగ్గర, చార్లెస్ దగ్గర ఏం చేయాలంటే, ఒక సైన్ చేయించుకోవాలంటే అది వారి యొక్క అలవాటు. అందులో జూరీ అనే కమిటీ ఉంది. వారేం చేస్తారంటే, ఇవన్నీ కూడా బిబ్లికల్గా సరిగ్గా ఉందని చూసేవాళ్లు. ఒక చట్టం వచ్చేప్పుడు ఇవన్నీ ఎలిజబెత్ రాణి ఉండేప్పుడు నడవడికలో ఉండే విషయం. ఇప్పుడు చూడండి, బైబిల్లో చెప్పబడిన అంత్యకాల సూచన జరుగుతుంది. టెక్నాలజీ అనే పేరులో, పెరుగుదల అనే పేరులో బైబిల్లో చెప్పిన ఆ ఆపదకాల సంభవించేప్పుడు ఆ గ్రహింపులేని హృదయం ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఉంది. ఇది అంతటా వ్యాపిస్తుంది. ప్రపంచమంతటా చేతికి నుదుటికి తయారవుతూ ఉంది. ఒకవైపు యుద్ధం తయారవుతుంది. ఇంకొక వైపు అగ్రరాజ్యం అదే ఐరోపా నుండి లేవాలి. ఇంకొక వైపు అదే ఐరోపా నుండి చేతికి నుదుటికి ముద్ర వేసే కాలం తయారవుతూ ఉంది. ఇవన్నీ చేరి మనకు ఒకటే చెప్తూ ఉంది, దేవుని రాకముందు ఎదురయ్యే సూచనలు, వచ్చిన తర్వాత చేయి విడబడిన వారికి కలిగేటువంటి పరిస్థితి. వీటన్నిటికి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరే కాలఘట్టములో మీరు నేను ఉన్నాం. రాకడ ఆలస్యమైతే మరలా మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.